జడ్పీటీసీ సభ్యురాలు పద్మక్క అధ్యక్షతన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీ అభిమాన నాయకుడు మీరు అండగా నిలబడ్డ అదృష్టం త్రుటిలో తప్పి 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేల కంటే మీతో ఎక్కువ అండగా ఉండి మీ బిడ్డగా మీ సోదరుడుగా మీ కుటుంబంలో సభ్యుడుగా మీకు అండగా నిలబడుతూ ఓటమి దుఃఖాన్ని దిగమింగుకొని మీకు అండగా నిలబడుతున్న మా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి గల్లీలో మా అక్కలు లొల్లి పెడితే ఢిల్లీలో పార్లమెంటు బిల్లు పెట్టించి అమ్మ సోనియమ్మను ఒప్పించి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ముఖ్యమైన నాయకులు అందరికంటే ఈ 24 గంటల్లోనే భూపాలపల్లి ఆడబిడ్డల్ని నేను కలవాలనుకుంటున్నా. మా అక్క చెల్లెలు, మా అమ్మలు, మా పెద్దమ్మల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలనుకుంటున్నా. సంసారం పెత్తనం అమ్మ చేతిలో ఉంటే అది చక్కగా ఉంటుంది. 10 రూపాయలు అమ్మ దగ్గర ఉంటే పిల్లలకు చదువు వస్తుంది, పిల్లలకు పండుగ పూట బట్టలు కొంటది, ఉండడానికి 2 అర్రల ఇల్లు నిర్మాణం చేస్తుంది అని బలంగా నమ్మే నేను మా ఆడబిడ్డలు మా అక్కల్ని కలవాలని అడిగిన రాత్రి చెప్తే తెల్లారే కల్లా వందలాది మంది ఆడపడుచులను పిలిచి మీటింగ్ పెట్టినందుకు, మీటింగ్కి వచ్చినందుకు మా ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అక్కలారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఒంటిల్లు తప్ప ఇంకో విషయమే తెలియని సందర్భంలో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడాలి, ఆడబిడ్డల చేతిలో పావులా ఉంటేనే కుటుంబం పరపతి పెరుగుతుందని గుర్తించి డ్వాక్రా సంఘాలను పెట్టి గ్రూపులు కట్టించి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి పావులా వడ్డీకే మొదట్లో మీకు ఆర్థికంగా సహాయం అందించి మీరు ఆర్థికంగా నిలబడ్డాక 0 వడ్డీతో కూడా మీకు లక్షలాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆయనలో అందించింది. ఆయనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడ చాలా మంది ఆడపడుచులు సోనియా గాంధీ గారిని కలవడానికి వచ్చారు. ఆమె అందరినీ చూసింది. అందరి మెడలో పసుపు తాడుతోనే తాలిబొట్టుంటే వాపసు వచ్చేటప్పుడు రాజీవ్ గాంధీని అడిగిందంట, చదువుకునేటప్పుడు నువ్వు నాతో చెప్తివి మా దేశంలో పెళ్లైతే ఆడబిడ్డలు మెడలో తాళి ఉంటుంది, తప్పకుండా తులమో 2 తులాలతో గొలుచుండి బంగారు పుస్తెల తాడు ఉంటుందని చెప్తివి నువ్వు. నేను నిజమే అనుకోని నీ దేశం వచ్చినా నిన్ను పెళ్లి చేసుకున్నా, ఇవాళ మీ ఆడబిడ్డల్ని కలిసినా, కానీ ఎవరి మెడలో కూడా బంగారు తాళి పుస్తే చూడలేదు, పసుపు తాడు మాత్రమే ఉంది, నువ్వు చెప్పింది అబద్ధం కదా అని చెప్పి రాజీవ్ గాంధీని సోనియా గాంధీ గారు అడిగారు. అడిగితే అప్పుడు చర్చలో సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి చెప్పింది, ఇట్లా రాదు, బంగారం ఉండాలి అంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే ఎక్కడెక్కడైతే ప్రజలు ఎన్నుకుంటారో ఎన్నుకునే
వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కావచ్చు, మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. ఆడబిడ్డల చేతుల అధికారం ఉన్నప్పుడే, రాజ్యం వాళ్ళు నడిపినప్పుడే వాళ్ళు ఆర్థికంగా నిలబడతారని చెప్పినప్పుడు రాజ్యాంగంలో 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మా పద్మక్క లాంటోళ్ళు ఇవాళ జెడ్పీటీసీలు అయ్యి, మా సీతక్క లాంటోళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు. అందుకే ఆ ప్రయోగం విజయవంతమై స్థానిక సంస్థలలో మహిళా శక్తి ప్రదర్శించింది కాబట్టి ఇక చట్టసభలలో ఉండాలి, శాసనసభలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి 33% ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడబిడ్డలే ఉండాలని ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లు పాస్ చేసి లోక్సభకు వస్తే నరేంద్ర మోడీకి మహిళలంటే పడదు, కన్న తల్లి ఎట్లుండదు చూడదు, ఉన్న కుటుంబ సభ్యులు లేరు. ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లును అక్కడ పార్లమెంటులో తొక్కిపెట్టిండు. లేకపోతే ఇవాళ అసెంబ్లీలో 120లో 40 మంది ఆడబిడ్డలు ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండేటోళ్ళు. ఆయన అట్లుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లనని, చంద్రశేఖర్ అంతకంటే ముదురోడు. మొదటి 5 ఏళ్లు ఒక ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా ఆడబిడ్డల్ని అవమానించిండు. అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆడబిడ్డలు ఆయన బిడ్డను ఓడించి ఇంటికి తోలిండ్రు. బిడ్డ ఎట్లుంటుందో ఆడబిడ్డని ఇంట్లో కూర్చోబెడితే నీకు గెలవాలి. నిజామాబాద్ పార్లమెంట్ లో 5 ఏళ్లు ఏ ఆడబిడ్డను మంత్రివర్గంలో లేకుండా చంద్రశేఖరరావు నిషేధిస్తే నిజామాబాద్ పార్లమెంట్ లో ఆయన బిడ్డను నిజామాబాద్ ఆడబిడ్డలు నిషేధించి ఇంటికి పంపిస్తే ఆ దెబ్బకే దిగొచ్చి 2 ఆడబిడ్డల్ని ఇవాళ మంత్రులను చేసిండు. మంత్రులైతే చేసిండు కానీ వాళ్ళ చేతిలో ఏం అధికారం లేదు, వాళ్ళ చేతిలో ఏం పెత్తనం లేదు. వాళ్ళ చేతిలో పెన్నుంది కానీ పెన్నులో ఇంకు లేదు సంతకం పెట్టనికే. ఉత్తగా ఊరి మీద అట్లా తిరగనికనే మా అక్కల్ని మంత్రులను చేసిండు తప్ప ఇవాళ పరిస్థితి లేదు. డ్వాక్రా సంఘాలు దివాలా తీసినాయి. పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు. మీరు ఎట్లున్నారో అడిగింది లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన పదవులల్లో మీకు కోటా లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయనలో ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ప్రపంచ దేశాలను గడగడలాడించి పక్క దేశం ఆడామనే కదా అని దండయాత్ర చేస్తే పాకిస్తాన్ ఓడగొట్టి రెండింటిగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను చేసింది ఒక ఆడబిడ్డ, ఒక మహిళ. మీలో ఒక్కరు ఇందిరాగాంధీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సావు బతుకుల మధ్యలుండి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు భర్తను కోల్పోయి, అత్తను కోల్పోయి, పిల్లలు చిన్నోళ్లుంటే దుఃఖంలో ఉన్న సోనియా గాంధీ చిన్న పిల్లల్ని సంకలో పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై 10 ఏళ్లు అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకొచ్చి శక్తివంతమైన కాంగ్రెస్ గా ఒక మహిళ తీర్చిదిద్దింది. అదే విధంగా ఢిల్లీకి ఒక మహిళను షీలా దీక్షిత్ను సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రిని చేసింది. ఈ దేశానికి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్లో ఒక మహిళను కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే ఇవాళ ఈ దేశంలో ప్రధానమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ చేసింది మహిళలను, ఈ దేశంలో రాష్ట్రపతిని చేసిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశంలో మహిళల్ని, ఈ దేశంలో ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ముఖ్యమంత్రులు చేసింది. స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇవాళ పదవిలో ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే ఇవాళ మహిళలకు అధికారం వచ్చింది. అలాంటి మహిళలకు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తే చంద్రశేఖరరావు వచ్చినాక మీకున్న పెత్తనం గుంజుకున్నాడు, మీకున్న అధికారం గుంజుకున్నాడు. మీ పెత్తనాన్ని, మీ అధికారాన్ని, మీ ఆర్థికంగా నిలబడ్డ మీ మహిళా గ్రూపుల్ని నిర్వీర్యం చేసిండు, నిర్లక్ష్యం చేసిండు. మహిళలంటే ఆయనకు లెక్కనే లేదు. ఎందుకంటే
వాళ్ళేం చేస్తారా వంటింటి కుంతేళ్ళు అని అనుకుంటుండే ఆయన. ఇంట్లోనే ఉంటారు, ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తారు, ఎక్కువ అయితే అంతకంటే చేసేదే ఉంది వాళ్ళు అని అనుకుంటారు. ఇంటి ఆయనకు మందు పోస్తే ఆయనే 2 పోసుకుంటాడు, ఇంటికి పోయి అక్కల్ని వంగబెట్టి 4 దెబ్బలు ఎత్తాడు, ఓట్లు తీసుకొచ్చి టీఆర్ఎస్కి వేస్తాడు అని చంద్రశేఖరరావు అనుకుంటున్నాడు. ఆయన నమ్ముకున్నది బడులు కాదు, బడులలో చదువుకునే పిల్లల్ని కాదు. ఆయన నమ్ముకున్నది బెల్ట్ షాపులు, బీర్లను, బార్లను నమ్ముకున్నాడు. ఎందుకంటే ఏ తప్పులు చేసినా సరే ఇంటి ఆయనకు మందు ఓపిస్తే ఆపో ఫుల్లో ఇస్తే ఆయనే ఇంటాయన ఓట్లు తెచ్చి ఓట్లు వేపిస్తాడు, గెలిపిస్తాడని ఆయనకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ 2 సార్లు ముఖ్యమంత్రి ఆయన మందు పోసి మందు దాయిపించే ముఖ్యమంత్రి అయింది. అందుకే మా అక్కలు నేను అడగదలుచుకున్నా, ఇంటాయన తాగుపోతే అయితే అయ్యేడు సరే, ఆయనను మనం మార్చలేకపోయినాం. మన చేతిలో మనకు పుట్టిన పిల్లలు, మనం పెంచితే పిల్లలు 12-14 ఏళ్లకే ఊర్లలో బీర్లు తాగే పరిస్థితి వచ్చింది. మనం మునుగోడులో చూస్తుంటే ఒక్కొక్క తల్లి బాధ చూడాలి. వాని జెండాలు మొయ్యనికే, వాని పార్టీని గెలిపించనికే 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లలు కూడా బీర్ సీసాలు చేతులు పట్టుకొని తిరుగుతారు, టీఆర్ఎస్ జెండాలు మోస్తారు. ఇవాళ ఇంటాయన తాగుపోతే అయితేనే ఎట్లరా దేవుడా ఈ సంసారం నడపాలని ఆడబిడ్డలు బాధపడుతుంటే, పుట్టిన పిల్లగాడు కూడా వాడు చదువుకొని డాక్టరో, లాయరో, ఇంజనీరో అయ్యి మన కుటుంబాలను ఆదుకుంటాడు, మన బతుకులు బాగుపడతాయంటే వాడు కూడా బడిపోక ముందే బీర్ సీసా పట్టుకొని తిరిగే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఊర్లో 10 వార్డులుంటే 20 బెల్ట్ షాపులు అయినాయి. ఎట్లా బతకాలో మీరు ఆలోచన చేయరు. ఇవాళ ఇంట్లో ఆయనే తాగుపోతే అయితేనే కష్టం ఉంటే పిల్లగాడు కూడా తాగి వచ్చినాక వాన్నెక్కడ పట్టాలి, ఈయనెక్కడ పట్టాలి? వీళ్ళు మీరు కష్టం చేసి సంపాదించింది దాచిపెడితే రూపాయి బెల్ట్ షాపుకే గట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమైనా బాగుపడతాయా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరైనా పిల్లగాడు తాగుపోతే అయితే పిల్లనిస్తాడా మీరు ఆలోచన చేయండి అక్కలారా. ఇవాళ ఈ పరిస్థితి ఇట్లుంటే సంఘాలను నిర్వీర్యం చేసాడు. ఎక్కడ కూడా సంఘాలను పట్టించుకోలే. ఆయనలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే. నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతుండీడా, ఇంతమంది ఇన్ని 100 మంది మా అక్కలు ఉంది కదా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే వచ్చిన వాళ్ళు చేయెత్తురి, రానోళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? చేయి పైకెత్తకర్తలు వస్తేనే చేయెత్తురి. రాలే కదా. నేను మళ్ళీ అడుగుతా తల్లి, నేను అడిగిన దానికే ఎవరికన్నీ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలే కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్ళు ఇప్పుడు చేతులు పైకెత్తురి. వీడియో తీయండి. ఇల్లు రానోళ్ళు అందరు చేయి పైకెత్తురి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చంద్రశేఖరరావు ఇవ్వకపోతే చేతి పైకెత్తాలి. ప్రెస్ వాళ్ళారా తీయండి. మా అక్కలకి ఎవ్వరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మరి ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఆయన అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అల్లుడే తేడవంతాడు, కోడలు తేడుంటది, కొడుకోసి తేడుంటది అని చెప్పాడు. కుక్కుంటే కోడి ఉంటే ఏడగట్టుకుంటారు అన్నాడు. ఎవ్వరికి ఇండ్లే మరి ఇయ్యలే. 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. మనకు ఒక్కరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరికైనా సర్కారు నౌకరు వచ్చిందా? ఎవరికి సర్కారు నౌకరు రాలే. మరి మన పిల్లలకు నౌకరు రాకపోయే, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయే, మనకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయే, మనకు ₹1,00,000 రుణమాఫీ చేయకపోయే, మహాలక్ష్మి గ్రూపులకు 0 వడ్డీకి పైసలు ఇవ్వకపోయే, మరి ఏమి చేయనప్పుడు ఇంకా ఏం చేద్దామో మీరు చెప్పు రక్కలారా. మీతో ఆలోచన చేయడానికే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.